అమ్మాజీలతో ఉన్న అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. అనుకోని విధంగా మధు మీ ఇంటి కోడలయ్యింది. మీరు పెద్ద మనసుతో మా కోసం అన్నీ భరించారు. అన్ని సమయాల్లోనూ అండగా నిలబడ్డారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమన్నయ్యా. మనది ఏ జన్మ బంధమోనమ్మా, ఇంకా కొనసాగుతుంది. ఇందులో మీకోసమని ప్రత్యేకంగా ఏం చేయలేదు, మనందరి కోసమే చేశాను. నువ్వు బంగారు తండ్రివి. నీ సంగతి చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఎంత కాదన్నా పెళ్లిలో ఇలాంటి అవాంతరం రాగానే ఇంట్లో ఆడవాళ్లు కంగారు పడ్డం, కోప్పడ్డం సహజమే. నీ అత్తగారు దేవకి ఇప్పుడెలా ఉన్నారు? మధుతో ఇబ్బంది ఏం లేదు కదా? చిచ్చి, అలాంటిదేం లేదమ్మా. పెళ్లిలో కోపాలన్నీ పాలపొంగులాంటివి. అవన్నీ వెంటనే చల్లారిపోయాయి. మధునైతే దేవకి కూతుర్లా చూసుకుంటుంది. మధుకి ఎలాంటి ఇబ్బంది లేదు, సంతోషంగా ఉంది. అసలు మధు గురించి బెంగపడాల్సిన పనే లేదు. మధుని మెచ్చుకోని మనిషి గాని, నచ్చని మనిషి గాని ఎవరైనా ఉంటారా? అసలు మధుకున్న మెచ్యూరిటీ సాధారణంగా ఆ వయసులో ఉన్న ఆడపిల్లలకెవ్వరికీ ఉండదు. అది చాలా అరుదు. పెళ్లిలో తను ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఆగకూడదని నేనే వచ్చి మీతో మధునిచ్చి పెళ్లి జరిపించండి అని అడుగుదామని వచ్చాను. అడగడానికి కొంచెం సంకోచించాను. ఇంతలో మధునే చెప్పేసింది. అలాంటి అమ్మాయి కోడలవడం మా అదృష్టం. చాలా సంతోషం నాయనా. మధు అక్కడ ఆనందంగా ఉందని నువ్వు చెప్తున్న మాట మాకు అమృతంతో సమానం. నువ్వేంట్రా అలాగే ఉన్నావు? మధు గురించి నువ్వేం అడగవా? నేను అలా అడిగే కుటుంబానికి కోడలుగా వెళ్ళలేదురా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? వాడికేంట్రా బ్రహ్మాండం. మధుతో చాలా హ్యాపీగా ఉన్నాడు. మధు ఎలా పరిస్థితిని అర్థం చేసుకుందో వాడు అలాగే అర్థం చేసుకున్నాడు. అసలు వాళ్ళని చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? అంత హ్యాపీరా. మీరు దేని గురించి ఆలోచించనక్కర్లేదు. మధు గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నట్టు మధు ఫోన్ పోయిందని కొత్త ఫోన్ కొనిచ్చాను. మీకు ఫోన్ చేసిందా? లేదు నాయనా, నంబర్ చెప్పు. ఒక నిమిషం అమ్మా. ఈ కార్డు వెనకాల మధు నెంబర్ రాసిస్తున్నాను. తీసుకోమ్మా. ఇంకేంట్రా రామా, నువ్వు హ్యాపీగా ఉండు, దిగులు పడకు. అన్నయ్య, మధు ఇప్పుడక్కడ సంతోషంగానే ఉంది కదా. అలాగే అల్లుడికి అమ్మాయికి పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. వ్రతమా? చేద్దాం. మంచి టైం అది చూసి చెప్తానమ్మా. దీనికి పంతుళ్ళు అక్కర్లేదు నాయనా. మనమే క్యాలెండర్ చూసి వర్జ్యం అది లేకుండా చేసుకోవచ్చు ఏర్పాట్లు. అమ్మా అమ్మా అమ్మా, అది కాదు. వాళ్ళ రిసెప్షన్ అది ప్లాన్ చేసి తర్వాత చేద్దామమ్మా. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు నాయనా. ఆ వ్రతం చాలా ముఖ్యం. అమ్మా అంటే అది నాయనా, వ్రతానికి పెద్ద హడావిడేం వద్దు, మనవరకేగా. రేపు బావుంది, పొద్దున్న 10:40కి పెట్టేసుకోవచ్చు. మేమందరం వస్తాం, దగ్గరుండి వ్రతం జరిపించేస్తాము. అంటే వెంటనే చెయ్యాలి నాయనా. వ్రతం చేయిస్తేనే వాళ్లకు శుభం. ఏమంటావు? చెప్పారుగమ్మా, శుభం. తొమ్మిది, 8, 4. హలో, ఎవరు? ఎవరంటావేంటే మొద్దు, నేనే. ముద్దు గిద్దు అన్నా అంటే గుద్దుతాను. ఎవరు మాట్లాడేది?
ఎవరు కావాలి మీకు? నేనే అలివేణిని. అలివేనియా? అలివేని లేదు, గిలివేని లేదు. రాంగ్ నంబర్, పెట్టు ఫోను. సారీ అమ్మా, సారీ. తెలియకుండానే తప్పు నెంబర్ ఒత్తేసినట్టున్నాను. ఫోన్ ఉంది కదా అని ఇష్టానికి ఒత్తేయకూడదు. చూసి కరెక్ట్ గా ఒత్తు. సారీ అమ్మా, సారీ సారీ అమ్మా. నంబర్ ఏదో తప్పు నొక్కినట్టున్నాను. అదెవరితో గయ్యాళీలా తగులుకుంది. హలో, ఎవరు? నేనే అలివేణిని. అలివేనియా? మళ్ళీ ఫోన్ చేసావా నువ్వు? అయ్యయ్యో, సారీ అమ్మా. మళ్ళీ నీకే వచ్చిందా ఈ పాడు ఫోను? ఒక నెంబర్కే తిన్నగా పోయి చేస్తే బాగుండు. నువ్వు నెంబర్ సరిగ్గా ఎంటర్ చేయక ఫోన్ అంటావేంటి? ఈసారి మళ్ళీ కాల్ చేస్తే పోలీసులకు చెప్తా, గుర్తు పెట్టుకో. అయ్యయ్యో, లేదమ్మా, సారీ సారీ అమ్మా. దీని దుంపదెగ, ఏం ఫోనో ఇది. ఈసారి సరిగా కలవకపోతే పొయ్యిలో పడేస్తాను. హలో. హలో మధు, నేనే అలివేణిని. మళ్ళీ నాకే చేసావా నువ్వు? ఎవరా మధు? సారీ అమ్మా, సారీ సారీ అమ్మా. మధు నా మనవరాలు. దానికి చేస్తుంటే నీకు కలుస్తుందేంటో. మధువా గడిది గుడ్డ? ముందు దాన్ని పట్టుకొని తన్నాలి. కరెక్ట్ నెంబర్ ఇవ్వదా నీకు? ఒసేయ్, ఎవరితవే నువ్వు? నా మనవరాల్నే అంటున్నావు? మధు అంటే ఏమనుకున్నావు? ఆడపులే అది. వచ్చిందంటే నిన్ను బంతిలాగా ఎగరేసి నా మనవరాల్నే తిడతావేంటే నువ్వు? తోలు తీసేస్తా చెప్తున్నా. అడ్డమైన తిట్లు తిడుతుంటే అలా పగలబడి నవ్వుతున్నావేంటే పిచ్చిదానా? నవ్వులాటగా ఉందా నన్ను చూస్తుంటే? నా మనవరాలతో చెప్పి నీ సంగతి తేల్చేస్తాను. నీ మనవరాల్నే వింటున్నాను, చెప్పు. ఓసే మధు, నేనే. నువ్వేనటే ఇందాకటి నుంచి నన్ను ఏడిపించుకు తింటున్నావు. పక్క నుండి ఏడిపించుకు తినే ఛాన్స్ లేదు కదా, అందుకే. చెప్పొచ్చావులే కబుర్లు. కొత్త ఫోను కొని అసలు ఫోను కూడా చేయలేదు. మీ మామగారు ఇచ్చారు నాకు ఈ నెంబరు. అత్తగారింటికెళ్ళి అప్పుడే మమ్మల్ని మర్చిపోతావా? అంతేలే, ఇప్పుడు మొగుడు తప్ప మా మొహాలేం గుర్తుంటాయి నీకు? మరి నా మొగుడిని పట్టించుకోనక్కర్లేదా? నువ్వు పట్టించుకోవాలే. అసలు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీ మామగారు అబ్బాయి నీతో ఉండే విధానం చెబుతుంటే ఎంత ఆనందంగా ఉందో అసలు నమ్మలేకపోయాను. ఇప్పుడు నీ సంతోషం చూస్తే మనసుకి హాయిగా ఉందే. ఆస్తిపాస్తులు ఎంతమందికో ఉంటాయి, కానీ అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండద్దు. అర్థం చేసుకునే అబ్బాయి నీ భర్త అవడం నీ అదృష్టమే. పూర్వజన్మ పుణ్యఫలమే. అలాంటి ఇల్లు, అలాంటి భర్త దొరకాలంటే నువ్వు ఏ జన్మలోనూ బంగారపు పూలతో పూజ చేశావే. అవునే, మా ఆయన నన్ను పువ్వుల్లో కాదు నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఈ గొప్పలన్నీ మీ మామగారు చెబుతుంటే విని ఎంతో ఆనందం వేసింది. ఎలాగో రేపు అక్కడికి వస్తున్నాగా, నేరుగా చూసి ఇంకా ఆనందిస్తాం. ఇది మీరు రేపు వస్తున్నారా? అవునే, అందరం వస్తున్నాం. ఇప్పుడెందుకు? వీలు చూసుకొని నేనే వస్తా. అంటే ఏమిటే, మమ్మల్ని రావద్దంటావా? నే వచ్చి మీ అత్తగారి సొమ్మునేం తినేయంలే. వచ్చేటప్పుడు మాకు కలిగిందేదో పట్టుకునే వస్తాం. అది కాదే, రేపంటే మరి మీ ఆయనతో కలిసి బయటికెళ్లే పని ఏమైనా పెట్టుకున్నావా? అవునవును, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశాం. ఒసే మొద్దు, పెళ్ళై సత్యనారాయణ వ్రతం అది చేసుకోకుండా అలా జంటగా బయట తిరిగేయకూడదే. రేపు వ్రతం అయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. రేపు వ్రతమా? అవునే, ఇందాక మీ మామగారు వచ్చినప్పుడే నిర్ణయించాం. రేపు మంచి రోజు, ఇద్దరినీ కూర్చోబెట్టి వ్రతం జరిపించాలని అనుకున్నాం. అది కాదే,
రేపు ఇంకా పెళ్లి కాని పిల్లల అల్లరి చేయకూడదు. ఇదిగో ఈ ఫోను కుయ్యి కుయ్యమని అరుస్తోంది. బ్యాటరీ అయిపోయినట్టుంది, కట్ అయిపోతుందో ఏమో. మేమందరం రేపు వస్తున్నాం. హలో అలివేణి, వినపడిందిగా? హలో హలో అలివేణి. చేసి వ్రతం ఏదో అంటుంది. అవునమ్మా, మీ నాయనమ్మ ఇచ్చిన షాక్ నుండి నేను ఇంకా తేరుకోలేదు. మీరెందుకు ఒప్పుకున్నారు? నేనిక్కడ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు వాళ్ళు ఇక్కడికి వస్తే నేను ఆయనతో సంతోషంగా ఉండడం కాదు కదా, అసలు ఆయన నా మొహమే చూడడం లేదని, నేను వేరే గదిలో ఆయన వేరే గదిలో ఉంటున్నామని వాళ్ళు నమ్మిందంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? మీ నాయనమ్మ వ్రతం అనే మాట అనగానే ఈ భయాలన్నీ అప్పుడే మొదలయ్యాయమ్మా. మరెందుకు ఒప్పుకున్నారు మావయ్య? ఏదో ఒక రకంగా ఆపాల్సింది కదా. నేనెంత ఆపుదామనుకున్నా మీ నాయనమ్మ ఎక్కడాగుతుందమ్మా మహాతల్లి. బుల్లెట్ ట్రైన్లో దూసుకుపోతుంది. ఆవిడే క్యాలెండర్ తెచ్చింది, చకచక చూసింది, రేపే వ్రతం అనేసింది. నేను అతకని అబద్ధాలని చెప్పి ఆపుదామని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. మరిప్పుడు ఏం చేద్దాం మావయ్య? చేయడానికి ఏముందమ్మా, వ్రతానికి ఏర్పాట్లు చేయాల్సిందే. మావయ్య, వ్రతం ఎలా జరుగుతుంది? ఆయన అసలు నా మొహం చూడటానికి ఇష్టపడడం లేదు. అలాంటిది నాతో కలిసి వ్రతంలో ఎలా కూర్చుంటారు? ఏదో ఒక విధంగా ఈ వ్రతాన్ని ఆపండి మావయ్య. ఇందాకటి వరకు వ్రతం ఆపాలని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు వ్రతం జరగాలని కోరుకుంటున్నాను. నీకు నందుకి పెళ్ళవుతుందని మనమెవ్వరం అనుకోలేదు, కానీ ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయం చేసినట్టున్నాడు. అందుకే మీ పెళ్ళైపోయింది. ఎవరు కావాలనుకున్నా ఎవరు వద్దనుకున్నా దైవ సాక్షిగా మీరు భార్యాభర్తలయ్యారు. ఈ వ్రతం కూడా స్వామి కార్యమే అనుకుంటున్నాను. పైగా పెళ్ళైన కొత్త జంటకి వెంటనే జరగాల్సిన తతంగాలు ఇవన్నీ. దీన్ని మళ్ళీ ఎప్పుడూ చేసుకోవడం కుదరదు. ఈ వ్రతం జరిగితే మీ జీవితాల్లోనూ వాడి మనసులోనూ మార్పు వస్తుందని అనిపిస్తుంది. ఎలాగోలాగా ఈ వ్రతం జరిపించాలమ్మా. ఎలా జరుగుతుంది మావయ్య? అందుకు మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా. కాళ్ల వేళ్ల పడైనా వాణ్ణి ఒప్పించాలి. నేనందును ఒప్పిస్తాను. నాకు నమ్మకం లేదు. వాణ్ణి ఒప్పించి పెళ్లి చేశాను. వ్రతం చేయించలేనమ్మా. పెళ్లికెలా ఒప్పించారు? ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు అన్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోతాను, జీవితాంతం వాడి మొహం చూడను అన్నాను. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారన్నమాట. అంతే అనుకో. వద్దు మావయ్య, దయచేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి. అది కరెక్ట్ కాదు. అది ఒట్టి బ్లాక్మెయిల్ కాదమ్మా, నిజం కూడా అదే. వాడి పెళ్లికి ఒప్పుకోకపోయి ఉంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. జీవితంలో దేనికి భయపడలేదు మావయ్య. వ్రతానికి మీ అబ్బాయి ఒప్పుకోడేమో అని భయం వేస్తుంది. నేనంటే ఇంత భయపడి వణికి చచ్చేవాడివి వెదవాగుడు వాగడం ఎందుకురా? తొక్కలోది మీకెవరు భయపడ్డారు? ఏసీ ఎక్కువైపోయి చలికి వణుకుతున్నాను. ముందా ఏసీ ఆఫ్ చేయండి. అంటే నేనంటే భయం లేదురా? ఎవరైనా రోజు నవ్వుతూ ఉండగలరు కానీ భయపడితే ఎవరుంటారండి? రేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను, కాస్తైనా భయము భక్తి ఉన్నాయిరా నీకు? ఇచ్చాలండి తొక్కలో జీతం. ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇవ్వండి, కావాలంటే అప్పుడు భయపడతాను. రేయ్, నిన్ను పనిలోంచి తీసేయడం కాదు, తోలు తీసేస్తాను. తోలు తర్వాత తీద్దురు గాని ముందు ఫోన్ తీయండి. నాన్న చెప్పండి. ఏం చేస్తున్నావు నాన్న? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డాన్సా? ఆఫీస్కి వెళ్తానన్నావు, కొత్తగా ఈ డాన్స్ ప్రాక్టీస్లేంట్రా? ఓ, మీ ఆవిడతో కలిసి డ్యూయట్ పాడాలనా? నాన్న, కుళ్ళు కామెడీలొద్దు. ఆఫీస్లో ఏం చేస్తారు? పని చేస్తారు. మళ్ళీ దాన్ని ఫోన్ చేసి అడగడం ఎందుకు?
ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావేంటి నాన్న? ఈ ఫ్రస్ట్రేషను తమరిచ్చిన గిఫ్టే కదా. నేనేం చేశానురా? పెళ్లి చేశారుగా, ఇంకేం చేయాలి? ఇంకో చిన్న పనుందిరా అబ్బాయి, అది నువ్వే చేసి పెట్టాలి. ఏంటి? ఏం లేదురా, పెళ్లి కాగానే చిన్న చిన్న తతంగాలుంటాయి కదా. ముందు ఆపండి. పూర్తిగా నేను చెప్పేది వినరా బాబు. నేనేం వినదలుచుకోలేదు. ఫోన్ పెట్టేయండి చెప్తున్నా. ఫోన్ పెట్టావంటే బాగోదు చెప్తున్నా. సరే, మీరు చెప్పేది చెప్పండి, నేను చెప్పేది నేను చెప్తా. ఏయ్, ముందే అలా ఫిక్స్ అవ్వకురా బాబు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. జీవితాన్ని అల్లకల్లోలం చేసేసి మళ్ళీ ప్రశాంతం అంటారేంటి? అరే ప్లీజ్. సరే చెప్పు. ఏం లేదురా, మనం ఎన్ననుకున్నా దేవుడు కొన్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు. మనం సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా ఈ పూజలు పునస్కారాలు మంచివి. అందుకే నీతో చిన్న వ్రతం చేయిద్దాం అనుకుంటున్నాను. వ్రతమా? వ్రతం అంటే ఏం లేదురా, మన ఇంట్లోనే నువ్వు అమ్మాయితో కలిసి ఒక అరగంట కూర్చుంటే చాలు. ఈ పప్పులన్నీ ఉడకవు. పెట్టండి ఫోన్. రే, ఇవన్నీ దైవ కార్యాలరా, కాదనకూడదు. నానా, మీ కార్యాలకి దైవ కార్యమని చెప్పి మోసం చేయకండి. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. పెట్టండి ఫోన్. నాన్న, వ్రతాలంట వ్రతాలు. అసలు మీ ప్రాబ్లం ఏంటి పీతాంబరం? పీతాంబరమా? ఇప్పుడు అలాగే పిలవనిపిస్తుంది, పలకండి. రే, అస్సలే చిరాగ్గా ఉంది, నేను చంపేస్తాను. ఇప్పుడు మాత్రం చేస్తుందేంటి? చంపుతూనే ఉన్నారుగా. చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, భక్తిగా వ్రతం చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి మిస్టర్ కనకాంబరం? నిన్ను చక్కగా పిల్లం మీద పూల బంతులు విసిరాల్సింది పోయి నా మీద పంచింగ్ మిషన్లు పేపర్ వెట్లు విసురుతారా మిస్టర్ విశ్వనాథం? డైనోసార్ల అరుపులేంటి? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మనుషులా ఉంటారు, లేకపోతే ఇదిగో ఇలా జంతువులు అరుస్తారు. నేనేం పాపం చేశానురా నీకు? అందరినీ ఏడిపించుకు తింటున్నారు, అది చాలదు. ఒక్క విషయం చెప్తా, గుర్తు పెట్టుకోండి. పెళ్లి చేసుకుంటే సంబరం చేసుకోవాలి, ఇలా ఏక్ నిరంజన్లా మిగిలిపోకూడదు మిస్టర్ రంజిత్ కుమార్. సార్, దీంతో కొట్టుకుంటే బాగుంటుంది. వామ్మో, అసలు నన్ను అడగకుండా ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అదేంటి దేవకి అలా అంటావు? నేను క్యాజువల్గా పలకరించడానికి వెళ్ళాను. అసలే ఇందు విషయంలో చాలా అప్సెట్గా ఉన్నారు. ఇక్కడ మధు నందులు హ్యాపీగా ఉన్నారని వాళ్ళు నమ్మడానికి ఇక్కడ పరిస్థితి వాళ్ళ దగ్గర దాచి అంతా బాగుందని చెప్పాను. పెద్దావిడ వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని చెప్పింది. నేను సరే అనక తప్పలేదు. మీరు సరే అన్నంత తేలిక కాదు ఇక్కడ వ్రతం జరిపించడం. నువ్వు తలుచుకుంటే జరుగుతుంది దేవకి. నువ్వే ఎలాగైనా నందు నొప్పించాలి. ఈ మాట మీరు నందుతో మాట్లాడక ముందైనా చెప్పుండాల్సింది. మీరు మాట్లాడి నందుతో నో అనిపించుకున్నాక నేను అడిగితే మాత్రం ఒప్పుకుంటాడా? నందు ఒప్పుకుంటాడు, నాకా నమ్మకం ఉంది. నాకేమాత్రం నమ్మకం లేదు. నందు గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి నో అన్నాడంటే ఇక అంతే, ఆ దేవుడు చెప్పినా వినడు. అలా అనకు దేవకి, ప్లీజ్. ఓసారి వాడితో మాట్లాడు, ఒప్పుకుంటాడు. చెప్తున్నాను కదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నందు ఒప్పుకోడు. నేను ఒప్పించలేను. అది సాధ్యమయ్యే పనే అయితే మీరింతగా చెప్పాలా? నాకు మాత్రం ఈ ముచ్చట్లన్నీ జరిపించాలని ఉండదా? దేవకి, రామచంద్ర వాళ్ళు రేపు వస్తున్నారు. రేపు గనక వ్రతం జరగకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లం అవుతుందనే నేను చెప్తున్నది. నందును కూర్చోబెట్టి ఈ వ్రతం జరిపించడం అనేది సాధ్యం కాదండి. రామచంద్ర అనే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని రాకుండా ఆపండి. అరే, ఏం చెప్పాపమంటావు? నాకు మాత్రం ఏం తెలుసండి. నాతో అన్ని విషయాలు చెప్పి చేసేవారు. కానీ నందు పెళ్లి విషయం మొదలైన దగ్గర నుంచి అన్ని చేశాక చెప్తున్నారు. ప్రాబ్లం వస్తే లబోదిబోమంటున్నారు. నేనేమైనా కావాలని చెప్పకుండా చేస్తున్నానా? అనుకోకుండా కొన్నాలా జరిగిపోయాయి. ఇప్పుడేం చేద్దామో చెప్పు. మీరెన్నిసార్లు అడిగినా ఈ విషయంలో నేనేం చేయలేను. నందు నొప్పించలేను. ఇప్పటికే వాడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. మీ తొందరపాటు వల్ల పాప మధు లేనిపోని టెన్షన్తో నలిగిపోతుంది. చూడండి, నేను నందు నొప్పించలేకపోయినా ఓ సలహా మాత్రం ఇవ్వగలను. ఈ వ్రతం జరిపించాలని తాపత్రయపడి చివరికి అభాస్పాలు కావడం కంటే ఏదో ఒక రకంగా వాళ్ళని రాకుండా చూడండి చాలు. దేవకి, ఇలాంటి విషయాలు వాయిదా వేయలేం, అబద్ధాలు చెప్పి ఆపలేము. ఎలాగైనా ఈ వ్రతం జరగాలి. మీరు తెచ్చిపెట్టిన టెన్షన్ తోటి తలపోటే వచ్చేసింది. వ్రతం జరగాలని మీరు పట్టుబట్టి మధు వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడికి వస్తే నందు వల్ల అవమానపడ్డం ఖాయం. వాళ్ళని అవమానించదలుచుకుంటే పిలవండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను.
ఆ మధు సన్నటిదేమీ కాదు దేవకి. అది నీ మాట వింటున్నట్టే తలాడిస్తూ సైలెంట్గా అది చెయ్యాలనుకున్న పనులన్నీ చేస్తున్నట్టుంది. అసలు నా అనుమానం ఏంటంటే ఈ వ్రతం జరిపించుకునే నెపంతో ఎలాగైనా నందుని బుట్టలో పడేయడానికి ప్లాన్ వేసి అల్లుడిగారితో అడిగించుంటుంది. అది ఎన్ని ప్లాన్లేసి ఏం లాభం? వ్రతం జరిపించడానికి నందు ఒప్పుకోడని నేను ఒప్పించలేనని చేతులెత్తేశానుగా. మంచి పని చేసావే. దానికి జీవితంలో ఏ తతంగం జరగకూడదు. జరిగితే గిరిగితే దానికి విడాకుల తతంగం ఒకటే జరగాలి. అందుకేగా దాన్ని గదికే పరిమితం చేశాను. త్వరలోనే అది ఆ గది నుంచి అట్నుంచటే పెట్టె సర్దుకుని వెళ్ళిపోతుంది. చూడు. ఏమండి గౌరీ మేడం, భోజనాలు పెడతారా అడుక్కోవాలా? ఊరుకోండమ్మా, మీరు మీ వేళాకోళం. పైన తదాస్తు దేవతలుంటారు. అంటే ఏంటే నేను అడుక్కునే పరిస్థితి వచ్చేస్తుందంటావా నువ్వు? చిచి, అలా రాకూడదనే కదా అమ్మగారు నేనంటుంది. నువ్వు ఈ మధ్య కొవ్వు పదార్థాలు బాగా తింటున్నావే, కాస్త తగ్గించు. ఎంతైనా మీరు తిన్నాక మిగిలిందే కదమ్మా మేం తినేది. అంటే ఏంటే? అమ్మా ఆపు. ఏ గౌరీ, ఏంటి అమ్మతో పరాచకాలు? అయ్యో అమ్మా, అదేం లేదమ్మా. వంట మొత్తం పూర్తయిందా? అయిందమ్మా. అయితే వెంటనే వడ్డించు, బాగా ఆకలేస్తుంది. అలాగేనమ్మా. గౌరీ, ముందు మధుకి వడ్డించి తీసుకెళ్లి గదిలో ఇచ్చేయి. చిన్నమ్మగారు ఇంట్లో లేరు కదండి. నేను చెప్తుంది శృతి గురించి కాదు, మధు గురించి. నేనంటుంది కూడా మధు గారి గురించేనండి. ఎక్కడికెళ్ళింది? ఆఫీస్కి వెళ్ళారండి. ఆఫీస్కా? దేనికి? ఏమోనండి, వెళ్లేటప్పుడు మీతో చెప్పమని నాతో చెప్పి వెళ్లారండి. ఎంతసేపు అయింది వెళ్ళి? ఒక అరగంట పైనే అయ్యుంటుందండి. మీకు వడ్డించేయమంటారా అండి? వద్దు, నువ్వు వెళ్ళు, తర్వాత పిలుస్తాను. అలాగేనండి. చూసావా దేవకి, ఇది ఎంతకి తెగించిందో. నీకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళింది. ఇదేదో పెద్ద ప్లాన్తోనే వెళ్ళినట్టుందే. ఇదేదో కొంపలు ముంచేటట్టుందే. ఆయన కోసం భోజనం తీసుకొచ్చాను. సూపర్. కలిసి వ్రతం చేయడం ముఖ్యం కాదమ్మా, కలిసి బతకడం ముఖ్యం. మీరు చెప్పింది మీ ఆలోచనల ప్రకారం కరెక్టేమో కానీ నా ఆలోచనల ప్రకారం కరెక్ట్ కాదత్తా. మీరు భవిష్యత్తులో కలిసి బ్రతకాలనుకుంటే కొంతకాలం విడిగా ఉండక తప్పదు. నేను దీంతో ఏకీభవించను.